గత ప్రభుత్వం ఏదైతే అనాలోచితంగా ఈ వ్యవస్థను విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ శాఖ నిర్వీర్యం చేసి దాని మూలంగా ప్రజలకు అవసరమైనటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ ముఖ్యంగా భూ సమస్యలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పేరుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో ఈ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రజల యొక్క సమస్యలు మెయిన్గా భూములకు సంబంధించినవి చాలా ఉన్నాయన్నటువంటి గ్రహించినటువంటి ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తక్షణమే దీనికి సంబంధించి పరిష్కార మార్గం వెతకాలని భూభారత్ చట్టాన్ని అమల్లోకి తీసుకోవడం దాని ద్వారా కంపల్సరీ గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థను ప్రవేశపెట్టాలని మళ్ళీ పునరుద్ధరిస్తున్నందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి పోయి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. గతంలో ఏదైతే ధరణి ఉందో ధరణి వల్ల చాలా మందికి చాలా అన్యాయాలు జరిగినాయి. అంటే ఆ వెసులుబాటు ఏదైతే భూభారతిలో దాన్ని తిరిగి ఈ వెసులుబాటు భూభారతిలో ఎలా తేవబోతుంది? ధరణి చట్టంలో అంతా కూడా నియంతృత్వంగా ఉంది. అంటే ఆప్షన్స్ అన్నీ కూడా మనం పబ్లిక్ సమస్య ఒకటి ఉంటే ధరణిలో ఉన్న మాడ్యూల్ ఒకటి ఉండేది. అంటే వాళ్ళ సమస్యను తీర్చేలాగా ఉండకపోయేది. ఇప్పుడున్నటువంటి భూభారత్ చట్టంలో చాలా ఫ్లెక్సిబుల్గా అన్ని రకాల సమస్యలు పరిష్కరించేటట్టుగా సాదా బైనామా కావచ్చు, వారసత్వం కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా అసైన్మెంట్ ల్యాండ్కు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, భూమి సమస్య అనేది ఏది ఉన్నా దాన్ని పరిష్కరించే దిశగా అన్ని ఐచ్ఛికాలు అంటే ఆప్షన్స్ భూభారత్ చట్టంలో తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని కొత్తగా మళ్ళీ జీపీఓలుగా తీసుకుంటున్నారు, గతంలో మీరు కూడా సర్వీస్ చేశారు. సో ఇప్పుడు జీపీఓలుగా మీరు ప్రజలకు ఎలా సేవలు చేయబోతున్నారు? మేము గతంలో చేసినటువంటి సేవ కంటే రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఘోరమైనటువంటి అవమానం చేసి మమ్మల్ని అవినీతి పరులుగా చిత్రీకరించి మమ్మల్ని ప్రజల మధ్యలో ఒక చెడ్డ పేరు పెట్టి మమ్మల్ని ఆగం చేసినటువంటి ఆ ప్రభుత్వానికి దానికంటే ఈ ప్రభుత్వంలో మేము కసిగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెడతామని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే జీపీఓల నియామక పత్రాలు అందుకోబోతున్నారు కదా, సో మీరు ఎలా రేవంత్ రెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పబోతున్నారు? మేము నిజంగా మా కుటుంబాలు మేము అంతా కూడా నైతికంగా మానసికంగా చాలా క్షోభను అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో మాకు జీపీఓ ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని తీసుకోవడం వల్ల మేము నైతికంగా మానసికంగా మళ్ళీ మేము పుంజుకొని చాలా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాము. మేము మా యొక్క సర్వీస్ను ఎప్పుడంటే అప్పుడు ఎల్లవేళలా 24/7 అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం